హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇప్పుడైతే కొత్తగా ఇంకొక వార్నింగ్ అయితే వెళ్ళింది అనమాట పాకిస్తాన్కి. ఇండియా గవర్నమెంట్ నుంచి కాదు, ఇండియాలో ఒక గ్యాంగ్స్టర్ నుంచి. అతని పేరే లారెన్స్ బిష్నోయ్. ఇతను ఎవరో చాలా మందికి తెలుసు కానీ కొంతమందికి తెలియపోవచ్చు. ఎవరో కాదు, బాబా సిద్దికీని హత్య చేసిన గ్యాంగ్ యొక్క లీడర్. సో బాబా సిద్దికీ ఎవరంటే సల్మాన్ ఖాన్కి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఈ లారెన్స్ బిష్నోయ్ అయితే ఏముందో, తను ఇప్పుడు జైల్లో ఉన్నాడు ప్రస్తుతానికి అయితే. కానీ జైల్లో నుంచే మొత్తం ఆపరేట్ చేయగలడు. సో వాళ్ళ గ్యాంగ్ నుంచి అయితే పాకిస్తాన్లో ఒక తీవ్రవాదికి అయితే వార్నింగ్ వెళ్ళింది అనమాట. ఇంకొన్ని రోజులు మేము చంపబోతున్నాం అని అయితే వార్నింగ్ అయితే వెళ్ళింది. సో అదైతే దాన్ని పక్కన పెడితే మధ్యలో బంగ్లాదేశ్ ఒక పెద్ద జోక్ వేసింది అనమాట. నవ్వి చచ్చిపోయాను నేనైతే. ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధంకి వెళ్తే ఆర్మీని మొత్తం ఇటు సైడ్ చుట్టూ ఇండియా చుట్టూ ఉన్న ఆర్మీని మొత్తం తీసుకెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర పెడుతుంది కదా. సో అప్పుడంతా మన 7 సిస్టర్స్ ఉన్నాయి కదా, ఇండియా సైడ్కి ఇంత పెద్ద లైన్ ఉంటుంది బంగ్లాదేశ్ పైన. సో అదైతే బంగ్లాదేశ్ అయితే ఆక్రమించుకుంటుందంట. అది మాదే ల్యాండే, వాళ్ళే ఆక్రమించారు. అసలు నువ్వు ఎవర్రా, మేము ఉచ్చబోస్తే వచ్చినంత ల్యాండ్ ఉండదు మీది, మీరు మళ్ళా మన సిక్కిం, మిజోరాము, మణిపూర్ వీటన్నిటిని ఆక్రమిస్తారంట. అదంతా వాళ్ళదే అంట. సో ఇదైతే వార్నింగ్ ఇచ్చాడు. కానీ నాకు అది నవ్వు వచ్చింది. అది వార్నింగ్ లాగా ఎవరికి అనిపించలే. అసలు ఇండియా లెక్క కూడా చేయదు. ఫస్ట్ మన ఇండియాలో ఒక 1% ఆర్మీ చాలు వాళ్ళందరినీ మట్టి పెట్టడానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనుకుంటారు, ఇప్పుడు మనం యుద్ధం చేద్దాం, పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించేద్దాం, బంగ్లాదేశ్ని ఆక్రమించేద్దాం, మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా చేద్దాం. కానీ ఫస్ట్ మనం ఇండియా అలా ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఎలా అంటే వేరే వాళ్ళ ల్యాండ్ మనకొద్దు, మన ల్యాండ్ మనకుంటే చాలు. ఇప్పుడు కాశ్మీరే మనది ఆక్యుపై చేసుకుని ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి. కానీ మనం ఏం అనలేదు, ఎందుకంటే మన ల్యాండ్ చాలు కాకుండా మన ల్యాండ్నే వదిలేసుకున్నాం. అలానే మన ఇండియా వేరే వాళ్ళ ల్యాండ్ ఆక్యుపై చేయడానికి వెళ్ళదు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా అలా చేయకుండా వార్ అయితే మనకి ప్రాణ నష్టం జరుగుతుంది, అవతల వైపు ప్రాణ నష్టం జరుగుతుంది, ఎవరికన్నా లాసే. సో ఇండియా ఏం చేస్తుందంటే ఇండియాకి లాస్ రాకుండా పాకిస్తాన్ ప్రాసెస్ చేస్తుంది. అదే వాళ్ళ ఎకానమీని మొత్తం దెబ్బతీస్తుంది. లైక్ ఇప్పటికే పాకిస్తాన్ అప్పుడు పాలైపోయింది. వాళ్ళ ₹1 వాల్యూ మన దగ్గర ₹2.80. అంటే ₹100 అంటే 284 అంత ఉంది. సో ఇప్పటికే వాళ్ళకి నాశనం అయిపోయినట్టే. మనం ₹10 పెట్టుకునేది ₹24 పెట్టుకుంటారు. సో ఇక్కడ 24 కాదు, సంథింగ్ ఎంతో 20 ఎంతో. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక లోన్ తీసుకుంటున్నారు IMF నుంచి. సో IMFలో మన ఇండియా చాలా పెద్ద పాత్ర. ఎందుకంటే మన జీడిపిలో ఎంత, మన 6.2% జీడిపి గ్రోత్ రేట్లో వాళ్ళ 2.6%. అంటే మన దాంట్లో పావు కూడా లేదు. సో మనం ఆల్మోస్ట్ ఎదిగిపోయిన కంట్రీ, గ్రోయింగ్ కంట్రీ కానీ ఎదిగిపోయిన కంట్రీ. పాకిస్తాన్ ఏమో మన ఏడుందో కూడా మనం కిందకి చూసినా కనపడదు. సో అయితే వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి గ్రే లిస్ట్లో పెట్టారు. లేక ఒక టెర్రరిస్ట్ని వాళ్ళు దాచిపెట్టినారని వాళ్ళు లోన్ ఇవ్వకుండా పెట్టేదాన్ని గ్రే లిస్ట్ అంటారు. సో అందులో పెడితే వాళ్ళకి ఏ లోన్స్ రావు ఎక్కడి నుంచి. సో వాళ్ళు అప్పులు దొరక్క ఇంకా మన సౌత్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ కట్టిన పరిస్థితి అవుతుంది. వాళ్ళు $1 బిలియన్ నోట్ కూడా ప్రింట్ చేయాల్సిన పని వచ్చింది. మనకి ఇక్కడ 500 నోటే ఎక్కువ అనుకుంటే వాళ్ళు $1 బిలియన్ నోటు. సో ఇంకా అలా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి లోన్ రాకుండా ఆపేయని చెప్పింది ఇండియా. ఎందుకంటే వాళ్ళు ఆపపోవచ్చు కానీ ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మన ఇండియాకి లోన్ వచ్చింది అనుకోండి, ప్రజల సంక్షేమాలకి, ఇంకా రైల్వేస్, రోడ్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి వాడుతుంది. కానీ పాకిస్తాన్ ఎక్కడ వాడుతుంది, వాటిని టెర్రరిస్టుల మీద ఉపయోగించడానికి వాడుతుంది, టెర్రరిస్టులను పెంచి పోషించడానికి వాడుతుంది. సో ఇప్పుడైతే IMF ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది ఆ డబ్బులు ఎక్కడ వాడుతున్నారని. ఇప్పుడు టెర్రరిస్టులు ఎక్కడ వాడుతున్నారంటే గ్రే లిస్టు. సో ఇంకా ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్కి పట్టిన గతే పడుతుంది అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ కూడా పూర్తిగా మట్టికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన ఇండియాకి ఇటు బంగ్లాదేశ్ పిల్లపించు, ఇటు చైనా పాకిస్తానే ఒకటి. అక్కడ పాకిస్తాన్లోనే గొడవలు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ దగ్గర మాది వాడుకుని మాకేం చేయట్లేదని బలూచిస్తాన్ పాకిస్తాన్ వైపు రెండు ఒకటే కంట్రీ, ఒక పార్ట్ బలూచిస్తాన్ పాకిస్తాన్లో కొట్టుకున్నాయి. అటువైపు తాలిబాన్లు ఏమో ఫైటింగ్ జరుగుతాను. మొన్న ఒకసారి నైట్స్ ఇస్తారు ఇటు అటు. సో ఎటు చూసినా వాళ్ళకి శత్రువులే. వాళ్ళేమో బయటకు వచ్చి ఒప్పుకోవట్లా. వాళ్ళ ఆర్మీ ఏమో పాకిస్తాన్ మాదే, మేమేంటో చూపిస్తాం, ఇన్ని మిసైల్స్ అన్ని ఇండియా వైపు పెట్టుంచాం, ఇవన్నీ అంటున్నాడు. సో ఇప్పుడైతే ఇలా జరిగింది అనుకోండి, అయితే ఒక పని చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఎకానమీ అంతా దెబ్బ ఎట్లా అవుతుందంటే చైనా కంట్రీని కొనేసే స్థాయికి వెళ్తుంది.
సో పాకిస్తాన్ మరి ఆ స్థాయి దాకా తెచ్చుకుంటలేదు తెలియదు, కానీ చైనా అయితే కొనేసుకుంటుంది ఆ కనీని కంట్రీ కాదు. ఆ చైనాకి ఎంట్రుతో సమానం పాకిస్తాన్ కొంటాం టైంలో. సో కొనేసి పాకిస్తాన్ కూడా చైనాలో కలిసిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇదైతే ఇప్పుడైతే లారెన్స్ బిష్నా అయితే దీనిలోకి ఎంటర్ అయ్యాడనమాట. కానీ అది కొంచెం మంచి విషయం అయితే కాదు, ఎందుకంటే చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోవద్దు. పాకిస్తాన్ కానీ మన గవర్నమెంట్ చూసుకోవాలి. కానీ మన గవర్నమెంట్ కొంచెం ప్రయత్నిస్తుంది, కానీ మనకి పాకిస్తాన్ చేసినంత మనం చేయలేకపోతున్నాం పాకిస్తాన్కి. సో అందుకే లారెన్స్ బిష్నా అయితే ఎంటర్ అయ్యాడు అనమాట. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో మనం చూడాలి. మనకేం తెలుసు చెప్పండి. ఇప్పుడు మనం నైట్ పడుకున్నాలోనే పాకిస్తాన్ మొత్తం ఎగిరిపోవచ్చు మిసైల్స్తో. సో ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. సో చెప్పకూడదు కూడా మనకు తెలిసిన. అదైతే గవర్నమెంట్ అయితే కొత్త రూల్ని అయితే ఇష్యూ చేసింది, మా సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేయొద్దని. ఇప్పుడు మనం ఏదైనా షిప్ కనిపించినా, సముద్రంలో షిప్ అటువైపు వెళ్తున్నట్టు కనిపించినా మనం చెప్పకూడదు బయటికి చెప్తే. ఇప్పుడు మనం ఆల్రెడీ అప్పుడు ముంబైలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో ఆర్మీ ఏమేం చేస్తుందో మీడియా మొత్తం చెప్పింది, ఇటు వెళ్తున్నారు అని. అప్పుడైతే టెర్రరిస్టులు తెలిసిపోయింది ఎటువైపు నుంచి ఆర్మీ వస్తుందో. సో అలా జరగకూడదనే మన గవర్నమెంట్ అయితే ముందస్తు జాగ్రత్త తీసుకుంటుంది. సో ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. స్టే ట్యూన్ టు అవర్ వీడియోస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ మెంబర్స్.